హలో అండి. ఇప్పుడే వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇప్పుడు తెలంగాణలో బి అండ్ సి కేటగిరీకి సంబంధించి స్టే వేకెన్సీ రౌండ్ 3 o'clockకి క్లోజ్ అవ్వబోతుంది వెబ్ ఆప్షన్స్. అయితే దీనికి సంబంధించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే మనకి దీని తర్వాత అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను మార్నింగ్ పెట్టిన వీడియోలో కొన్ని సీట్స్ చూపించాను కదా, వేకెంట్ సీట్స్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఆ సీట్స్ ఇన్ కేసు ఆ సీట్స్ మొత్తము ఈ కౌన్సిలింగ్లో అంటే ఈ స్టే వేకెన్సీ రౌండ్లో ఫిల్ అవ్వకపోతే ఇంకా అంటే మిగిలిపోతే వాటికి స్పాట్ అడ్మిషన్ ఏదో పెడతారు అని చెప్పేసి ఒక మాట అనుకున్నాం కదా, బట్ అదైతే లేదు ఛాన్స్. మొత్తం అంతా కూడా అంటే ఎన్ని సీట్లు మిగిలితే ఆ సీట్లన్నీ ల్యాప్స్ అయిపోతాయి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే ఇంకా వాటిని అలా వదిలేస్తారు, ఫిల్ అవ్వని సీట్లని ఇంకా వాటిని డైరెక్ట్గా ఫిల్ చేసుకోవడానికి లేదు, అండ్ అసలు ఇంకా ఆ సీట్లకి ఎటువంటి అడ్మిషన్ అనేది జరగదన్నమాట. కాబట్టి ఎవరెవరైతే ఇంకా ట్రై చేయాలనుకుంటున్నారో ఇప్పుడు వరకు అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడే ఆప్షన్స్ పెట్టేసుకోండి. వీలున్నన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి, బట్ ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్ పెట్టండి. ఎందుకనంటే ఒకటి మిస్ అయినా ఇంకొకటి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వేకెన్సీస్ ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా అన్ని కాలేజెస్ పెట్టేసుకోండి మ్యాక్సిమం. ఏదో ఒక దాంట్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేసు మీరు 3, 4 మాత్రమే పెట్టి వదిలేస్తే ఒకవేళ మీకు ఆ 3 4 రాలేదనుకోండి, ఇంకా వేరే కాలేజీలో సీట్లు ఉన్నా మీకు వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా మీకు రాకుండా అనవసరంగా మీరు మిస్ అవుతారనమాట. అలాంటి మిస్టేక్ చేయకుండా దయచేసి ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక రౌండ్ అయితే 100% ఉండదు. స్పాట్ అడ్మిషన్స్ కూడా ఏమీ ఉండే అవకాశం అయితే లేదు అని తెలిసింది. చూద్దాం మరి ఇంకా ఎన్ని సీట్లు మిగిలితే అవి ల్యాబ్స్ అవుతాయని తెలిసింది. కాబట్టి ఈ అప్డేటు మీకోసం కావాలని చెప్పి ఇప్పుడే వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.